హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజైతే అమ్మవారి దేవాలయాలని ఒకసారి అందరికీ చూపిస్తున్నానండి. పోచమ్మ టెంపుల్ అండి. చూడండి ఎంత మంచిగా పూలలతో డెకరేషన్ చేశారు, అలంకరించారు. చాలా కన్నుల పండుగగా కనిపిస్తుంది. అమ్మవారు అయితే చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేవండి. చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి. మొక్కులు చెల్లించుకుంటారు, బోనాలు సమర్పిస్తారు, అలాగే వడిబియ్యం అలాంటివన్నీ చేస్తారండి. ఇది కూడా పోచమ్మ తల్లి దేవాలయం అండి. చిన్న గర్భగుడిలో అమ్మవారు వెలిసి ఉన్నారండి. ఇక్కడే చాలామంది వడిబియ్యం, బోనాలు, కొబ్బరికాయలు కొడతారు. అమ్మవారికి ఎదురుగా నాగదేవతల విగ్రహం ఉంటుందండి. ఇక్కడ కూడా రావి చెట్టు కింద నాగదేవతల పడగ రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా అర్చనలు, కుంకుమార్చనలు అన్నీ జరుగుతాయండి. శుక్రవారం, మంగళవారం పూజలు అయితే ప్రత్యేకంగా జరుగుతాయి. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. ఇలా కొబ్బరికాయలన్నీ కొట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసుకుంటారు. అలాగే అనుకున్న కోరికలు నెరవేరుస్తుందండి ఆ తల్లి. చిన్న గుడిలో అమ్మవారు మనందరికీ దర్శనం ఇస్తూ ఉంటారండి. అలాగే ఈ సండే రోజు మరియు ఈ బోనాల పండుగల్లో అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారండి. ఇలా పైన పూల మాలలతో ఇలా పూజలు అయితే జరుగుతున్నాయండి. డీజే సౌండ్లతో చాలా బాగా అనిపిస్తుందండి. బోనాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక గుడి కూడా ఒకసారి చూపిస్తానండి. ఇలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరొక గుడికి అమ్మవారి ఫోటో అలా ఎవ్రీ టైం చేంజ్ చేస్తూ ఉంటారండి. ఈ అమ్మవారు కూడా మనకి పోచమ్మ గుడి చిన్న గర్భగుడిలో అమ్మవారు వెలిసి ఉందండి. పూలమాలలు, వడిబియ్యాలు అందరూ సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి గుడి ముందు ప్రాంగణంలో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారండి. అలంకరణ పూలతో అమ్మవారి రూపాన్ని పెట్టారు. చాలా బాగుందండి ఈ గుడి కూడా. చూడండి ఎంత మంచిగా ఉందో, బాగా అలంకరించారు పూలతోనే. అమ్మవారికి కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు. ఎక్కువ వడిబియ్యం మరియు తొట్టెలని సమర్పిస్తారండి. మా అత్తయ్య, మా పిల్లలు, మా సిస్టర్ అండి. ఇలా ఎవ్రీ ఇయర్ పండుగ బాగా జరుగుతుందండి. అన్ని దేవాలయాలను అయితే దర్శించుకుంటాము. బోనాలు, వడిబియ్యం మరియు కొబ్బరికాయలని కొడతాము. ఇలా మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఇవన్నీ తొట్టెలా ఇలా అమ్మవారికి ఉయ్యాలని సమర్పిస్తారండి. బయట ఇలా కట్టేస్తూ ఉంటారు. అనుకున్న కోరిక నెరవేరిస్తే అమ్మవారికి తొట్టెలని సమర్పిస్తారు. చిన్న గుడిలో అమ్మవారు వెలిసి ఉందండి. ఇంట్లో అయితే కొన్ని మురుకులు, కొన్ని వడలు వేసుకున్నామండి, కొన్ని చేసుకున్నామండి. ఇలా మా పండుగ అయితే జరిగిందండి. కొంచెం బగారన్నం, చికెన్ ఫ్రై, ఇంకా లివర్ కర్రీ, మురుకులు, వడలండి స్పెషల్స్. అంతే అండి. మీ పండుగ ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో ముందుకైతే వస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. టేక్ కేర్. బాయ్.